రెడ్డి గారి నాయకత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ గ్రామానికి ఆ గ్రామం పట్టుబట్టి ప్రతి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వం పొందాలి, గులాబీ జెండాను వికసింపజేయాలన్నటువంటి సంకల్పంతో ఇక్కడ పని కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన జిల్లా. ఎక్కడ లేనాడు జిల్లాకు జిల్లా మద్దతిచ్చి ఉద్యమాన్ని నడిపించిన జిల్లా కాబట్టి 2014 వరకు ఎన్ని కోట్ల రూపాయలు అయితే ఇక్కడ ఖర్చు పెట్టబడుతుందో ఇవాళ ఈ 5 సంవత్సరాల కాలంలో అంత డబ్బులు ఖర్చు పెట్టినటువంటి కార్యక్రమాలు కొనసాగుతుంది. తెలంగాణ వస్తే గింత గొప్పగా ఉంటుందా, తెలంగాణ వస్తే గిన్ని నిధులు వస్తాయా, తెలంగాణ వస్తే గింత అభివృద్ధి జరుగుతుందా అనేటువంటి పద్ధతుల పట్ల ఇవాళ ఈ జిల్లా అభివృద్ధి చెందుతూ ఉంది. అణగారిన వర్గాలకు, వృత్తి కులాలకు బాజాప్తా బడ్జెట్లోనే డబ్బులు పెట్టి ఇవాళ అభివృద్ధి చేసుకోబోతున్నాం. పాటుగా ఇన్నాళ్ళు ఏ ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురైనటువంటి అనేక రకాల ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, సంచార జాతులు కానీ వాళ్ళ అభివృద్ధి జరగకుండా బంగారు తెలంగాణ సాధించలేమనేటువంటి సంకల్పంతో ఆ కులాలకు కూడా మొట్టమొదటిసారిగా ఆ వర్గాలని, ఆ కులాలని, ఆ వృత్తులని, వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళ డబ్బులు కేటాయించడం అనేటువంటిది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి. రాబోయే కాలంలో ప్రజా ఉద్యానం చూసుకొని ఈ నిజామాబాద్ జిల్లాలో 9 స్థానాలకు 9 స్థానాలు తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండా తప్పకుండా గెలుస్తుందని విశ్వాసం మాకు.